హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వినయ్. నేను నిజామాబాద్ జిల్లాలోని ఒక మామూలు పల్లెటూరు తాండాలో నివసిస్తున్నాను. ఈ స్టోరీ వినే వాళ్ళలో దయ్యాలు ఉన్నాయని ఎంతమంది నమ్ముతారో నాకు తెలియదు. కానీ నేను మాత్రం దయ్యాలు ఉన్నాయని నమ్ముతాను. ఎందుకంటే ఒకరి మాటలను నమ్మాలా వద్దా అనేది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. కానీ నా జీవితంలో నమ్మలేని భయంకరమైన సిచ్యువేషన్స్ని నేను ఎదుర్కొన్నాను. అందరికీ ఇలానే జరగాలని లేదు. మీరు ఉండే ప్రాంతాన్ని బట్టి మరియు ఆ సమయాన్ని బట్టి మనం కొన్ని సిచ్యువేషన్స్ని ఎదుర్కోక తప్పదు. ఇలా నా జీవితంలో జరిగిన ఒక భయంకరమైన నిజాన్ని ఈ స్టోరీలో మీకు చెబుతాను. మరి స్టోరీలోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు నూతన ఉత్సాహాన్ని ఇవ్వగలరు. 1997 వేసవి సెలవుల్లో నేను మా మామయ్య వాళ్ళంటికి వెళ్ళాను. వాళ్ళు ముంబైలోని మాహిమ్ అనే స్లమ్ ఏరియాలో ఉండేవాళ్ళు. ఆ ఏరియాలో వాతావరణం ఎలా ఉంటుందో మీకు తెలిసే ఉండాలి. అక్కడ ఉన్న ఇల్లు చిన్న చిన్నవి, కొన్ని పెద్దవి, కొన్ని ఒకే అంతస్తు గల ఇండ్లు. అవి ఒకటినొకటి అంటుకొని ఇరుగ్గా ఉంటాయి. అక్కడ ఉన్న మనుషులను చూస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. స్లమ్ ఏరియాలో నివసిస్తున్న వారిది వేరొక ప్రపంచం. వారు అక్కడ జీవితానికి అలవాటు పడ్డారు. ఇక మా మామయ్య ఇల్లు ఒక అంతస్తు పైన ఉంటుంది. ఇంటికి వెళ్ళడానికి బయట ఇనుప మెట్లు ఉంటాయి. ఇక స్లమ్ ఏరియాలో ప్రతి ఇంటికి ఇనుప మెట్లు అనేవి సాధారణం. మా మామయ్య కొడుకు సెలవుల వలన అతను కూడా ఇంటికి వచ్చాడు. ఇక మేమిద్దరం స్కూల్ సెలవులు ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఇక పగలంతా క్రికెట్ ఆడేవాళ్ళం. రాత్రి అక్కడక్కడా తిరుగుతూ చాలా సరదాగా గడిపేవాళ్ళం. ఆ సమయంలో క్రికెట్ టోర్నమెంట్స్ జరుగుతున్నాయి. అందులో మా మామయ్య కొడుకు అతని టీంతో రోజు క్రికెట్ ఆడేవాడు. ఒకరోజు అకస్మాత్తుగా మా మామయ్య కొడుకు రిషబ్కి జ్వరం రావడంతో అతనికి బదులు రిషబ్ ఫ్రెండ్స్ నన్ను ఆడమని కోరారు. నేను రిషబ్ స్థానంలో క్రికెట్ ఆడడానికి ఒప్పుకున్నాను. ఒకరోజు టోర్నమెంట్లో గొడవ కారణంగా రాత్రి 9ంటికి అయిపోయే మ్యాచ్ అర్ధరాత్రి 12ంటికి కంప్లీట్ అయ్యింది. గ్రౌండ్ నుంచి ఇంటికి చాలా దగ్గర కావడంతో నేను ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి ఒక్కడినే బయలుదేరాను. స్లమ్ ఏరియాలో వెళ్ళే దారి చాలా ఇరుగ్గా ఉంటాయి. ఇక మెయిన్ దారి నుండి లోపలికి వెళ్తే ముందు 2 వీధులుంటాయి. ఆ స్థలంలో ఒక దుకాణం రాత్రంతా ఉంటుంది. కానీ ఆ రోజు మాత్రం ఆ దుకాణంలో ఎవ్వరూ లేరు. ఇక నేను ముందుకు వెళ్తూనే ఉన్నాను. ఎడమవైపు ఉన్న వీధిలో చాలా ఇండ్లున్నాయి, కానీ కుడివైపు చాలా తక్కువగా ఇండ్లు ఉన్నాయి. అక్కడ పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి. అక్కడ నివసించే వాళ్ళు తాగే వాటర్ ట్యాంక్స్ కూడా ఉన్నాయి. ఆ సమయంలో నేను వాష్రూమ్కి వెళ్ళి అక్కడి నుంచి మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకున్నాను. ఇక అక్కడి నుంచి వాష్రూమ్ దగ్గరికి వెళ్ళగానే నాకు కొంచెం దూరంలోనే వాటర్ ట్యాంక్ దగ్గర ఒక అమ్మాయి ఉండటం చూశాను. ఆమె కొన్ని బట్టలు ఉతుకుతూ కనిపించింది. ఇక ఆమెను చూస్తూ 2 నిమిషాలు అలాగే ఉన్నాను. ఈ రాత్రి వేళలో ఇంత చీకటి ప్రదేశంలో బట్టలు ఉతకడం ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాను. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఆమె నన్ను చూసి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఆమె వాయిస్ విన్న నాకు చాలా భయం వేసింది. ఆమెను దాటే నేను మా మామయ్య ఇంటికి వెళ్ళాలి. అలాగే వాష్రూమ్కి వెళ్ళి పాస్ పోయాలనే ఆ ఆలోచన నాకు ఆగిపోయింది. ఏం చెయ్యాలని ఆలోచించి అక్కడ ఉన్న చెట్టు పక్క నుంచి తలవాల్చి చూస్తున్నాను. ఆ సమయంలో ఆమె ఒక్కసారిగా నా వైపు చూస్తూ గట్టిగా అరిచింది. ఆమె అరుపులకు నా ఒళ్ళంతా చెమటతో తడిచిపోయింది. కాళ్ళు వణుకుతున్నాయి. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఇక నాలో నేనే ఏడుస్తూ ఎవరైనా నా దగ్గరికి వస్తారా రారా అంటూ ఎదురు చూస్తూ ఉన్నాను. అప్పుడు ఒక్కసారిగా ఏవో కొన్ని అడుగులు నా వైపు రావడం వినిపించాయి. ఆమె వైపు తిరిగి చూస్తే ఆమె అక్కడ లేదు. ఇక వెనుకకు తిరిగి చూడగానే నాకు కొన్ని అడుగుల దూరంలోనే నన్నే చూస్తూ జుట్టు విరబోసుకొని ముఖం మొత్తం రక్తంతో చూడటానికి ఒళ్ళు గగ్గురు పుడిచేలా ఆమె ముఖం చాలా వికృతంగా ఉంది. ఇక ఆ సమయంలో ఆ ప్రాంతం మొత్తం నిశ్శబ్దంగా మారింది. నా గొంతులో నుంచి మాట బయటకు రావడం లేదు. నా గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. ఆమె నా వైపు రావడం మొదలుపెట్టింది. ఆ టైంలో ఏం చేయాలో తెలియక గట్టిగా అరవడం మొదలుపెట్టాను. వెంటనే అక్కడున్న వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకున్నాను. ఇక వాష్రూమ్ నుంచి చూస్తే ఆమె ఎక్కడా కనిపించడం లేదు. అప్పుడే మెల్లమెల్లగా బయటకు చూస్తూ వచ్చాను. వాష్రూమ్ నుంచి 2 అడుగులు ముందుకేసానో లేదు, ఇప్పటిదాకా నేను ఉన్న వాష్రూమ్ డోరు ఒక్కసారిగా క్లోజ్ అయ్యింది. అంతే. వెంటనే వెనుకకు తిరిగి చూడగానే వాష్రూమ్ ఇనుప డోరు మెల్లమెల్లగా ఓపెన్ అవుతున్న సౌండ్కే
నా గుండె ఆగినంత పనయింది. ఇక నెక్స్ట్ సెకండ్ లోనే ఆ అమ్మాయి ఆత్మ నన్ను లాక్కొని వాష్రూమ్ లోకి వెళ్ళిపోయింది. ఇక గట్టిగా అరిచి నేను స్పృహ తప్పిపోయాను. ఇక ఉదయం కళ్ళు తెరవగానే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక బెడ్ పైన పడుకొని ఉన్నాను. మా అమ్మ నాన్న కూడా వచ్చారు. ఇక వాళ్ళని చూసి ఒక్కసారిగా కౌగిలించుకొని నాకు రాత్రి మొత్తం జరిగింది చెప్పాను. అప్పుడు మా మామయ్య ఏం చెప్పాడంటే, కొన్ని నెలల క్రితం అక్కడ ఒక మహిళ అర్ధరాత్రి తన భర్తను చంపి అందరిపై కత్తితో దాడి చేసిందని చెప్పాడు. ఆ సమయంలోనే అక్కడ నివసించేవారు ఆమెను వాళ్ళ ఇంట్లోనే లాక్ చేసి పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇంటికి వచ్చి డోర్ ఓపెన్ చేయగానే ఆమె కూడా తన భర్తను చంపిన కత్తితో గొంతు కోసుకొని చనిపోయింది. ఆమె తన భర్తను చంపిన బట్టలకు రక్తాన్ని క్లీన్ చేయడానికి ట్యాంక్ దగ్గరికి వచ్చి ఆ రక్తాన్ని క్లీన్ చేస్తూ ఉంటుందట. ఇక ఆ రోజు నుండి ఆమె దయ్యంలా మారి ప్రతిరోజు అర్ధరాత్రి 12 గంటలకు అక్కడ నివసించే వ్యక్తులకు కనిపిస్తూ ఉంటుందని చాలా మంది చెప్పుకోవచ్చారు. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీని మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ ఇది నా జీవితంలో జరిగిన నిజమైన సంఘటన. దేవుడిని నమ్మిన ప్రతి ఒక్కరూ దయ్యం కూడా ఉంటుందని నమ్మండి. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే మధు హర్రర్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ బటన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.